మల్లాపూర్లో ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సర్వే నెంబర్ 110లో గల స్థలంని కొంతమంది కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. నాగలక్ష్మి నగర్ కాలనీ ప్రభుత్వ స్థలంలో ఓపెన్ జిమ్ కొరకు శంకుస్థాపన జరిగిందని చెప్పారు. కానీ కొందరు ఆ స్థలం మాది అంటూ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అన్ని విధాలుగా చూసిన తర్వాతే ఓపెన్ జిమ్కు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ స్థలంలో కబ్జాకు ప్రయత్నిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చినాక కొద్దిమంది వ్యక్తులు అంటే ఇవాళ చాలా మంది పోలీసు వాళ్ళు రావడం జరిగింది. నేనే సర్ప్రైజ్ ఉండే అంటే ఇంతమంది పోలీసు వాళ్ళు ఇచ్చినంటే సార్ ఇట్లా వేరే వాళ్ళ ప్లాట్ ఉంది ఇట్లా సంగతి అని అంటే నేను డాక్యుమెంట్ తెచ్చుకోండి, డాక్యుమెంట్ ఉంటే గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇయ్యేది. అది లేదు కాబట్టే వాళ్ళకు అంత క్లియర్ ఉంది కాబట్టి గవర్నమెంటే దీనికి డబ్బులు శాంక్షన్ ఇచ్చింది 8.5 లక్షలు ఓపెన్ జిమ్కి. కాలనీ వాళ్ళు కాదు అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మల్లాపూర్ డివిజన్లో అందరూ కూడా. ఎందుకంటే నేను కూడా ఎక్కడ కూడా నేను కానీ మా అన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, నేను వచ్చి కూడా 2 ఇయర్స్ ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ దగ్గర వస్తూ ఉంది. నేను కూడా ఒక్క జాగా కూడా ఎక్కడ కబ్జా చేయలేను. నేను అయిన కాడికి గవర్నమెంట్ ల్యాండ్లు అన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా పార్టీలోనే శాంక్షన్ వచ్చినాకనే ఈరోజు నేను కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అయితే ఇక్కడ కొద్దిమంది అంటే సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ జాగాలు కబ్జా కాకుండా చూస్తూ ఉన్నాడు. మేము కూడా నేను కూడా నిజంగా కూడా చూస్తూ ఉన్నాను. నేను ఈ రకంగా ఎట్లుంది అంటే ఇప్పుడు ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అంటే ఇక నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ జాగాలు ఉంటే అక్కడ ఏదో ఒక డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు. దాన్ని సృష్టించి ఎప్పుడుదో పాతది అంటాడు, 20 ఏళ్ళ కింద అంటాడు, 30 ఏళ్ళ కింద అంటాడు, తీసుకొచ్చి జాగాలు తీసుకొని అమ్ముకుంటున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. దయచేసి కాంగ్రెస్ వాళ్ళకు మీరే ప్రొటెక్ట్ చేయాలి. మేము కాదు, మేము ఆపోజిషన్లో ఉన్నాము. మేము మీకు ఇంకా కావాలంటే మేము సపోర్ట్గా ఉంటాం. మేము కానీ మిమ్మల్ని బదలాం చేసే నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగా కూడా హానెస్ట్గా. ఎందుకంటే మా అన్న కూడా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యే కొట్లాడి నేను ఓడిపోయిన 14లో. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరు మిస్గైడ్ చేసి జనాల దగ్గర పైసలు తీసుకొని వాళ్ళని పాపం వాళ్ళని అంటే ప్రాబ్లం చేయకుండా వాళ్ళకి అమ్మి వాడు ఎవడో దొంగ డాక్యుమెంట్ కొనుక్కొని వచ్చి ఈరోజు నరకం చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఒక్కటే, నేను అడుగుతున్నది ఒకటే, ఏదైతే గవర్నమెంట్ జాగా ఉందో మేము గవర్నమెంట్ ఆల్రెడీ దానికి శాంక్షన్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ ఆడ కట్టి. వనస్థలిపురంలోని రెడ్